కేవలము కార్యాలు మాత్రమే. కానీ అసలు క్రైస్తవ్యుడు యేసయ్యను నువ్వు ఎందుకు నమ్ముకున్నావంటే ఏం చెప్పాలో తెలుసా? నేను ఉండవలసిన స్థానములోకి ఆయన దిగొచ్చాడు. ఆయన ఉండవలసిన స్థానములోనికి నన్ను తీసుకెళ్తున్నాడు గనుక నేను ఆయనను నమ్ముకున్నానని చెప్పగలగాల. అది యేసయ్యని వెంబడించే వారి ప్రజల లక్షణం. అంతే తప్ప నా రోగం స్వస్థత, నా ఆస్తి వచ్చింది, నా అమ్మమ్మ ఆస్తి వచ్చింది, ఇది కాదు నువ్వు చెప్పేది. ఒకటే, నేను చేసిన పాప శిక్షని ఆయన భరించాడు. అందుకనే ఆయన వంటి నమ్మదగిన వాడిని ఇంకా నాకు ఎక్కడ దొరకలేదు. ఆయనలాగా నన్ను ప్రేమించేవారు ఇంకెక్కడ కనబడలేదు. అందుకనే నేను యేసయ్యని నమ్ముకున్నాను. ఎందుకు నమ్ముకున్నావు యేసయ్యని? యేసయ్యని నమ్ముకుంటే ఏమొస్తుంది నీకు? నువ్వు లోకాన్ని, డబ్బుని, బలాన్ని, నీ బలగాన్ని, నీ బంధుత్వాన్ని నిన్ను నువ్వు నమ్ముకుంటే నీకు ఈ లోకానికి సంబంధించిన తాత్కాలికమైనదే వస్తుంది. కానీ నేను నా యేసయ్యని నమ్ముకున్నాను. ఆయన నిత్య రాజ్యం నాకు వస్తుంది. ఆయన నిత్య జీవుని అనుభవిస్తాను. అందుకొరకే నా ప్రభువు నా పక్షముగా దిగి వచ్చి సెలవులో వేలాడి ఆ మరణమును కూడా జయించి నాకు తోడుగా ఉండటానికి బయటకు వచ్చాడా. హల్లెలూయా, హల్లెలూయా. అర్థమవుతుందిగా? ఏమన్నా ఎక్కువ అవుతుందా టైము? అర్థమవుతుందిగా? విన్న వాక్యాలే అని ఏం కలవరపడొద్దు. ప్రభు మరలా మీతో మాట్లాడుతున్నప్పుడు దాని లోతును మీరు గ్రహించండి. రైట్. ఆ మగ్దలేనే మరియకు మాత్రమే ఎందుకని ప్రభు ప్రత్యక్షమవుతున్నాడు అని అంటే, ఎందుకని ఆవిడకి మాత్రమే కనబడ్డాడు అని అంటే, ఒకటే కారణం, కృతజ్ఞత హృదయము కలిగి ప్రభుని వెతుకుతుంది. తెల్లవారి వేకువజామున ఎంతమందికి ప్రార్థన అనుభవాలు ఉన్నాయి? తెల్లవారి వేకువజామున ఎంతమందికి ప్రార్థన అనుభవాలు ఉన్నాయి? మీ చేతులు చూపియండి. మీరు దేవుని సన్నిధిలో ఉన్నారు, జాగ్రత్త. అందరు ఎత్తుతున్నారని ఇక నేను కూడా ఎత్తుతున్నాను అని అంటే ఇక లెక్కాడ చెప్పాల్సి వస్తుంది. హల్లెలూయా. ఎంతమందికి తెల్లవారి ప్రార్థన అనుభవాలు ఉన్నాయి? ఒకరు, ఇద్దరు, నలుగురు మాత్రమే. రైట్. యథార్థంగా ప్రభు సన్నిధిలో మేము చేయట్లేదయ్యా అని ఒప్పుకున్న వారికి ప్రభు ప్రార్థన ఆత్మను కుమ్మరించునుగాక. హల్లెలూయా. యథార్థవంతులు ఆయన ముఖ దర్శనం చేస్తారు. మీరు నిశ్చయంగా ఆయన ముఖ దర్శనాన్ని చేయుదురుగాక. రైట్. ఆదివారమున ఇంకను తెల్లవారక మునుపై మగ్దలేనే మరియ ప్రభువును వెతుకులాడుటకు వెళ్ళినప్పుడు మగ్దలేనే మరియకు ప్రభు ప్రత్యక్షమయ్యాడు. అసలు కనబడాల్సింది ఎవరికి? అసలు వినబడాల్సింది ఎవరికి? ఆయన అసలు ఎవరితో ఉండాలి, ఆయన అసలు ఎవరిని కలుసుకోవాలి అని అంటే, ఆయన ఎవరినైతే పిలుచుకున్నాడో, ఆయన ఎవరినైతే అభిషేకించుకోవడానికి ఇష్టపడ్డాడో, ఆయన ఎవరినైతే కష్టముల్లో నుంచి విమోచించుకొని నువ్వు మనుషులను పట్టే జాలరిగా ఉంటావు అని వారి వారి యొక్క లోక సంబంధమైన భారములో నుంచి విడిపించుకొని ఒక ఏర్పాటులో, ఒక పిలుపులో ప్రతిష్ఠించాడో వారికి కనబడాలా. వారికి కనబడాలి అంటే మొదట కృతజ్ఞత హృదయం కలిగిన ఆసక్తితో వారు ప్రభు యొద్దకు వెళ్ళి, అయ్యా ఎక్కడున్నావు? మాతో ఉంటానన్నావుగా, మమ్మల్ని కలుస్తానన్నావు కదా, నేను లేస్తానన్నావు కదా, మరి ఎక్కడున్నావయ్యా? మూడో రోజు వచ్చింది కదయ్యా అని ఎక్కడైనా వెతికారా? వెతకలా. కానీ ఎవరు వెతుకుతున్నారు? ఒక స్త్రీ వెతుకుతుంది. ఆ స్త్రీ ఎవరు? ఆ స్త్రీ ఎవరు? ధనవంతురాలా? ఆ స్త్రీ ఎవరు? బలవంతురాలా? ఆ స్త్రీకి కనీసం ఇల్లైనా, ఒక గూడైనా, ఒక విలువైనా ఉందా? లేదు. ఎందుకని? 7 దయ్యములు పట్టిన స్త్రీ ఎలా ఉంటుంది? 7 దయ్యములు పట్టబడిన ఆ స్త్రీ ఎన్నో సర్వం కోల్పోయి, నీరసించిపోయి, నిరాశ చెందిన ఆ స్త్రీ ప్రభువుని వెతుకుతూ ఉండగా, నువ్వు ఏమాత్రం ఏమీ లేని దానివని ప్రభు అనలేదు కానీ, అమ్మా అనుకుంటూ నా ప్రభు ప్రత్యక్షమయ్యాడు అక్కడ. హల్లెలూయా. ఒకసారి చూడండి, ఆ సందర్భాన్ని చూడండి ఒకసారి. మార్కు సువార్త 16వ అధ్యాయం 9వ వచనం. చదవండమ్మా. మార్కు సువార్త 16వ అధ్యాయము 9వ వచనము. రైట్. ఆదివారము తెల్లవారినప్పుడు యేసు లేచి తాను 7 దయ్యములను వెళ్ళగొట్టిన మగ్దలేనే మరియకు మొట్టమొదట కనబడెను. హల్లెలూయా. దాని తరువాత ఆయనతో ఉండిన వారు దుఃఖపడి ఏడ్చుచుండగా, రైట్, ఇప్పుడు నా వైపు చూడండి. వాళ్ళు ఏం చేస్తున్నారట అక్కడ ఉన్న వారందరూ కూడా? కోమలక్క చెప్పాల. వాళ్ళందరూ ఏం చేస్తున్నారట?
చెప్పాలి. వాళ్ళందరూ యేసు లేడని ఏడుస్తున్నారట. విజయం లేదని ఏడుస్తున్నారంట. పరిష్కారం లేదని ఏడుస్తున్నారంట. నీ వ్యక్తిగత జీవితంలో, నీ కుటుంబంలో నీ భర్త మారట్లేదని ఏడుస్తున్నావా? నీ భార్య మారట్లేదని ఏడుస్తున్నావా? నేను ఏ పని తలపెట్టినా, ఏ పని నేను పూనుకున్నా ఆ పని మధ్యలోనే ఆగిపోతుంది. నాకు విజయం దొరకట్లా, నాకు సంతోషం దొరకట్లేదు అని నువ్వు కృంగిపోతున్నావా? నీకు ఒక శుభవార్త. మగ్దలేనే మరియకు ప్రభు ప్రత్యక్షమై ఆమెతో మాట్లాడినట్లుగానే ప్రతి వేకువన నా ప్రభువును నువ్వు వెతకడానికి ఇష్టపడితే ఆయన నీతో కూడా మాట్లాడటానికి ప్రత్యక్షమవుతాడా? వెతికే మనసు నీకుంటే నా ప్రభువు నీకు దొరకకుండా దూరంగా పారిపోడు. కానీ దావీదు కుమారుడా అని పిలిస్తేనే ఆగినవాడు నువ్వు కన్నీరు విడిచి అయ్యా నేను రోదన చేస్తుంటే నిన్ను దాటి వెళ్ళిపోతాడా? అయ్యో నా బిడ్డ రొమ్ములు కొట్టుకుంటూ ఏడుస్తుంది, అయ్యో నా కుమారుడు ఎన్నో కార్యాలు చేయాలి, ఎన్నో పనులు చేయాలి, నేను విజయమును పొందాలి, నేను సంతోషించాలి, నేను ఆనందించాలి అని ఎన్నో పనులు పూనుకొని తలపెట్టాడు. కానీ ఎక్కడ విజయం దొరకక నా యొద్దకు వచ్చాడు అని నీ ప్రభువు నువ్వు ప్రార్థిస్తూ ఉండగా, నువ్వు ఏడుస్తూ ఉండగా, నువ్వు రోధిస్తూ ఉండగా నీ యొద్ద నిలబడతాడో కనబడతాడో మాట్లాడతాడో. కానీ నువ్వు ఆయన మాట వినకుండా నీ చెవి మూసుకుంటే, ఆయన మాటకు నీ హృదయం అప్పగించకుండా నీ హృదయాన్ని కఠినపరుచుకుంటే నీకు విజయం ఉండదు, కానీ ప్రార్థన ఉంది. సమాధానం ఉండదు, కానీ రోదన ఉంది. అవునా కదా? ప్రభు అంటాడు ఏమని? అమ్మ 10 సంవత్సరాల తర్వాత నీకు గర్భం వచ్చింది కదా బిడ్డ, దేవుని మందిరానికి కృతజ్ఞత హృదయం కలిగి ప్రతి ఆదివారం వచ్చి సంఘముతో సహవాసంలో ఉండు, ప్రభువులో ఆనందించు, ఇంకా నీకును నీ బిడ్డకి మంచి ఆరోగ్యాన్ని ఇస్తాడు, సుఖప్రసవాన్ని ఇస్తాడు అని దైవజనుడు చెప్తాడు. ఈవిడేమో వాళ్ళ అక్కగారి మాట, వాళ్ళ పక్కింటోళ్ళ మాటిని 10 సంవత్సరాల తర్వాత వచ్చింది కదా, ప్రయాణాలు చేయకు, ఎక్కడికి పోకు అని చెప్పి ఇంట్లోనే కూర్చోబెట్టే మాటలు చెప్పగానే దేవుని మాటకేమో తన హృదయాన్ని కఠినపరిచింది, మనుషుల మాటకేమో తన హృదయాన్ని అప్పగించేసింది. దేవుని సన్నిధికి ఇంచుమించుగా 9 నెలలు దూరం అయిపోయింది. 10 సంవత్సరాల వాగ్దాన ఫలం తన కన్నులారా చూసింది. 10 సంవత్సరాల వాగ్దాన ఫలం అనుభవించటానికి ఇంకా ఎంతో లేదు, జస్ట్ 9 నెలలు మాత్రమే. ఆ 9 నెలలు ఆ గర్భంలో బిడ్డ ఉన్నాడు, చక్కగా ఆవిడ మోస్తుంది, ఆ బిడ్డను బట్టి ఆనందిస్తుంది తప్ప ఆ బిడ్డను ఇచ్చిన నా దేవుడు ఉన్నాడు, ఆయనను బట్టి నేను ఆనందించాలి, ఆయన సన్నిధికి వెళ్ళాలి, ఆయన సహవాసంలో ఉండాలి, ఆయనలోనే నాకు ఈ అతిశయం కలిగింది కదా అని ప్రభువుని స్తుతించడానికి సంఘ సహవాసంలోనికి రాలేకపోయింది. ప్రసవించే సమయం వచ్చింది. ఫోన్ చేసి పాస్టర్ గారు ఇలాగ నేను డెలివరీ అవ్వటానికి వెళ్తున్నానయ్యా, ప్రార్థన చేయండి అంటే, అమ్మ గుడ్ ఫ్రైడే ఉంది కదా, గుడ్ ఫ్రైడే ఆరాధనకు వచ్చి ప్రభువుని ఆరాధించి చక్కగా వెళ్ళి అడ్మిట్ అవ్వు, ప్రభు నీకు కార్యం చేస్తారమ్మా అంటే, అయ్యా నేను అంత దూరం రాలేను కానీ ఇక్కడే పోతానయ్యా అన్నది. మరి అక్కడ పోయిందో పోలేదు ఇక దేవుడికే తెలియాల. హల్లెలూయా, హల్లెలూయా. పోలేదు ఇక, గుడ్ ఫ్రైడే ఆరాధనకి రాలా, కనబల్లా, అక్కడ పోయిందో లేదో నాకు తెలియదు, ఇక హాస్పిటల్కి కూడా పోలేదు. మళ్ళీ ఈస్టర్ వచ్చింది, ఈస్టర్ ఆరాధనప్పుడు ఫోన్ చేసింది, అమ్మ రామ్మ వచ్చి నీ కొరకు పాపాన్ని మరణాన్ని జయించి తిరిగి లేచిన ప్రభువుని స్తుతించి నీకు మేలు చేయట యందు ఆనందించే నీ ప్రభువు యందు నువ్వు ఆనందించి ప్రార్థన పూర్వకంగా వెళ్ళు, నువ్వు చక్కగా ప్రభు వాగ్దానంలో ఫలిస్తావు, అనుభవిస్తావంటే, అయ్యా కొంచెం నీరసంగా ఉంటుందయ్యా. దేనికి నీరసం? దేనికండి నీరసం? ఒకప్పుడు గర్భఫలం లేకపోతే నీరసం రాలేదా? ఒకప్పుడు గర్భంలో బిడ్డ కనబడకపోతే ఏడుపు రాలేదా? అంతటి ఏడుపులో, అంతటి నీరసంలో, అంతటి కడుపుల నొప్పితో, అంతటి జ్వరంతో నాకు బిడ్డ కావాలా, గర్భం కావాలని ప్రాకులాడుకుంటూ ప్రభు సన్నిధికి వచ్చి ప్రయాసతో ప్రభుకు మొరపెట్టగా ఆయన నీకు గర్భఫలాన్ని ఇస్తే, ఇచ్చిన తరువాత ఏమో ప్రభువుని మర్చిపోయావు, ఇయ్యక ముందేమో నీరసం ఏదైనా అడ్డొచ్చిందా? చెప్పాలి అందరూ. మనందరికీ తెలుసుగా, మనం అనుభవించలేదా? అటువంటి అనుభవం కాదా మనది? నేనైతే అనుభవించాను నా విశ్వాసపు జీవితంలో. వెళ్ళింది ఈస్టర్ ఆరాధనకు రాలా, వెళ్ళింది. అదే ఈస్టర్ ఆరాధన రోజు డెలివరీ అయింది. డెలివరీ అవ్వగానే ప్రభు చెప్పిన వాగ్దానం ఏంటంటే, అమ్మ మరలా ఇదే కాలానికి ఇదే సమయానికి నీ ఒడిలో నీ బిడ్డ ఉంటుంది అని ప్రభు చెప్పాడు. కానీ తల్లి ఒడిలో ఉండవలసిన ఆ బిడ్డ బాక్స్లోకి వెళ్ళిపోయాడు. బాక్స్లోకి ఎందుకు వెళ్ళిపోయాడు?
తెలీదు, మాకు తెలియదు అప్పటి వరకు. ఆ తర్వాత మన సంఘంలో నుంచి ఒక బిడ్డ వెళ్ళి పరామర్శించి మాట్లాడితే కడుపులోనంట మన్ను తిన్నదంట ఆ బేబీ. కడుపులో మన్ను తింటే ఆ మన్ను లంగ్స్లోకి వెళ్ళింది, ఊపిరితిత్తులలోకి వెళ్ళింది. కడుపులోకి వెళ్తే మేము తీయగలుగుతాం, కానీ ఊపిరితిత్తులలోకి వెళ్తే మాత్రం మేము తీయలేమండి అని చెప్పేసి వారు ఇక దేవుడు చూసుకోవాలని అంటే కనీసం ప్రసవించానయ్యా, నాకు మగబిడ్డ పుట్టాడని ఫోన్ కూడా రాలా కుటుంబంలో నుంచి. కనీసం బాబు పరిస్థితి ఇలా ఉందని చెప్పే మనసు కూడా వారికి రాలా. కారణం ఏంటి? కృతజ్ఞత హృదయం లేదాడ. ప్రభువును మరిచారు. దైవజనుడు కన్నీటిని ప్రభువు చూసి వాగ్దానం చేసి గర్భఫలాన్ని ఇస్తే ఆవిడ సంతోషించడం కొరకు కన్నీరు విడిచిన దైవజనుడికి ఈ సమాచారం అందిస్తే సంతోషపడతాడా లేదా? నేను ఏడిస్తే ఆ బిడ్డకి చక్కగా ప్రభు ఆనందాన్ని ఇచ్చాడని చెప్పి సంతోషపడతాడా లేదా? లేదు, ఇవ్వాల. ఎవ్వరూ ఫోన్ చేయాల. మన సంఘంలో నుంచి ఆ బిడ్డ వెళ్ళి మాట్లాడిన దాని తదుపరి ప్రభు ఒక ఆలోచన ఇచ్చాడు. అక్కడ ఉంటే ఆ బిడ్డ బ్రతుకురు, బయటికి తీసుకెళ్ళి వేరే హాస్పిటల్లో అడ్మిట్ చేయాలి అని. ఇక ఆ కుమార్తె ఏమో సిజేరియన్ అయ్యి ఆ పడక మీద పడుకొని ఉంది. నేను వాళ్ళ ఆయన గారికి ఫోన్ చేసి అయ్యా 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 అని 3 రోజులు బ్రతిమిలాడా. 3 రోజులు బయటికి తీసుకెళ్ళండి, బయటికి తీసుకెళ్ళండి అని 3 రోజులు బ్రతిమిలాడితే ఆయన రెండో రోజు చెప్పిన మాట ఏంటంటే, మా అక్కగారు వస్తారయ్యా, మా అక్కగారిని అడిగిన తర్వాత తీసుకెళ్తామన్నారు. అదేంటి? నీకు గర్భఫలం ఎవరిని అడిగి పొందుకున్నావు? గర్భం ఇస్తానంటే మా అక్కని అడిగి వస్తాను ఏసయ్యా, ఇప్పుడే ఇయ్యక అన్నావా? లేదే. అప్పుడేమో కావాలని పొందుకున్నావు కదా, మరి ఇప్పుడేంటి మా అక్కగారిని అడిగి తీసుకెళ్తానంటున్నావు అని చెప్పి కొంచెం నా మనసు భారంగా అనిపించింది. సరే మీ ఇష్టమయ్యా అన్నాడు. మళ్ళీ 3వ రోజు మంగళవారం రోజు ఫోన్ చేస్తే అసలు నా ఫోనే లిఫ్ట్ చేయలేదు వారు. నా ఫోనే లిఫ్ట్ చేయలే. 4వ రోజు ఫోన్ వచ్చింది, బాబు చనిపోయాడు. దీంట్లో ఆశ్చర్యపడవలసిన అవసరం ఏమీ లేదు. మనుషుడు బ్రతికేది రొట్టె వలన కాదు, దేవుని నోట నుండి వచ్చే ప్రతి మాట వలన బ్రతుకుతాడు. హల్లెలూయా. దైవజనుడు ప్రార్థించినప్పుడు ప్రభువే నీ విశ్వాసమును బట్టి నీకు కార్యము చేయొచ్చు, కానీ ఆ కార్యము ఆ వాగ్దానాన్ని జీవితంలో అనుభవించాలంటే మరలా అదే దైవజనుడి ద్వారా ప్రభు ఒక మార్గాన్ని నిర్దేశిస్తాడు. నువ్వు ఇది చెయ్యాలి, నువ్వు ఇది చెయ్యొద్దు, నువ్వు ఇక్కడ ఉండాలి, నువ్వు ఇక్కడ ఉండొద్దు, నువ్వు అక్కడికి వెళ్ళాలి, అక్కడికి వెళ్ళొద్దు అని ప్రభు మాట్లాడుతున్నప్పుడు ఆ మాటకి నీ మనసు అప్పగించబడితే నీకు అది మేలు, అది నీకు క్షేమం. అదే కృతజ్ఞత హృదయం కలిగిన మగ్దలేనే మరియా తన శిశువులకి ప్రభువు ఇంకా సమాధి చేయబడక మునిపే, ఇంకా ఆయన శ్రమ అనుభవించక ముందే, ఇంకా అవి సంభవించబడటానికి ముందే ఆయన తన శిష్యులతో చెప్తున్నాడు, నేను 3 రోజుల సమాధిలోకి వెళ్ళాలి, నేను మీ కొరకే ఈ స్థితిలోకి వెళుతున్నాను, మీ కొరకే అర్పించుకుంటున్నాను, ఈ ప్రాణాన్ని ఎవడు తీసుకోవట్లేదు, నా అంతటా నేనే పెడుతున్నాను, తిరిగి మరలా దాన్ని తీసుకోవడానికి నాకు అధికారం ఉంది అని ప్రభు తన శిష్యులకు చెప్తున్నప్పుడు మరియ విన్నదే. హల్లెలూయా. మరియ విన్నది. అసలు బోధ పొంది ఉపదేశమును పొందిన ఈ శిష్యులు మాత్రం అయ్యో నా యేసు లేస్తానన్నాడు కదా, నా ప్రభు లేస్తానన్నాడు కదా అని కృతజ్ఞత హృదయం కలిగి ఆ మాటల వలన తన మనసును ఏమాత్రం ప్రభుకు అప్పగించుకోకుండా ఆసక్తితో సమాధి యొద్దకు రాలేదు, కానీ భయానికి అప్పగించుకొని, లోక సంబంధమైన బలహీనతకు అప్పగించుకొని యేసునే సెలవు వేశారు. ఇక మా పరిస్థితి ఏంటి అని ఆ మోసానికి అప్పగించుకొని గదిలోనికి వెళ్ళారే, కానీ మగ్దలేనే మరియ వలె కృతజ్ఞత హృదయం కలిగి నేను యేసుతో జీవించాలి, నా యేసు చెప్పాడు, ఆయన బ్రతుకుండగానే, ఆయన శ్రమ పొందక ముందే, ఆయన హింస పొందక ముందే నేను 3వ దినమున ఖచ్చితంగా లేస్తాను అని చెప్పాడు. ఆయనను ఎదుర్కోవడానికి నేను వెళ్ళాలి, ఆయన వెతకడానికి నేను వెళ్ళాలి అని ఒక ఆశ నీకుంటే నా ప్రభు నీకు నిశ్చయంగా ప్రత్యక్షమవుతాడా. నువ్వు ప్రార్థిస్తూ ఉండగా నీ ప్రార్థన ఆలకిస్తాడు, నువ్వు మాట్లాడుచు ఉండగా నీ మాట ఆలకిస్తాడు, నీతో మాట్లాడతాడు. అందుకనే ఆయన ఏమని పరిచయం చేసుకున్నాడు తిరిగి లేచిన తర్వాత అంటే, సజీవుడై ఉన్నాను. హల్లెలూయా. మరణమై ఉన్నవాడు మాట్లాడతాడా? చెప్పాలి అందరూ. మరణమై ఉన్నవాడు మాట్లాడతాడా? మృతుడైన వాడు మాట్లాడతాడా? మాట్లాడాడు. కానీ సజీవుడు మాట్లాడతాడు. అందుకనే అక్కడ చెప్పబడుతుంది, సజీవుడై ఉన్నవానిని మృతులలో ఎందుకు వెతుకుతున్నావు? ఆయన నీతో మాట్లాడతాడు. యేసు సమాధిలో లేడు, మరి ఎక్కడున్నాడు? సజీవుడై తిరిగి లేచాడు.
ఎందుకు లేచాడు? ఆయన వారికి కనబడాలి అని. హల్లెలూయా, హల్లెలూయా. ఎవరికి ఎందుకు లేచాడట? చెప్పాలి. ఆయన వారికి కనబడాలి. ఆయన వారెవరు? నేనే. చెప్పు గట్టిగా చెప్పండి. ఒక్కరు నోరు తెరవట్లేదండి. ఎంత ధైర్యం రావాలి ఈ మాటలు ఏంటంటే. ఎవరు? ఆయన వారికి కనబడాలన్నాడు కదా అక్కడ. అవునా కాదా? నువ్వు నాకంటే ముందుగా వెళ్ళి నా వారికి నేను కనబడతానని చెప్పు, నేను వాళ్ళని కలుసుకుంటానని చెప్పు అంటేనే కదా మరియ పరుగెత్తుకుని వెళ్ళేది. ఎవరు ఆయన వారెవరు? నేనే. హల్లెలూయా, నేనే. నీకెక్కడ కనబడతాడు ఆయన? ఇంట్లోనే. నీకెక్కడ కనబడతాడు ఆయన? నువ్వు ప్రార్థన చేస్తూ ఉండగానే. నీకెక్కడ కనబడతాడు ఆయన? దేవుని మందిరంలోనే. నీకెక్కడ కనబడతాడు ఆయన? వాక్యం ధ్యానిస్తూ ఉండగా ఆయన నీతో మాట్లాడతాడు. అందుకని ఆయన ఎవరు? సజీవుడై ఉన్నవాడు. ఆయన మృతుడయ్యి సమాధిలో పెట్టబడ్డాడు. ఆయన అది నిజమే, అది నిజమే. కానీ ఆయన లేచి ఉన్నాడు. అందుకు మేమే సాక్షులం. హల్లెలూయా. ఆయన మృతుడై సమాధిలో పెట్టబడింది ఎంత నిజమో, ఆయన లేచి ఉన్నాడు అని చెప్పడానికి మేమే సాక్షులం. అది అంతే నిజం. ఎందుకని? మా జీవితాలలో మేము ఆయనను చూడగలిగాం. హల్లెలూయా, హల్లెలూయా. చూచి నమ్మిన వానికంటే ఇప్పుడు మీరందరూ ఎలా నమ్మారు చెప్పాలా? మీరందరూ ఎలా నమ్మారండి? మీరు ధన్యులా కదా వానికంటే? హల్లెలూయా, అవునా కదా చెప్పండి. చూచి నమ్ముతున్నావా తోమా? ఏంటి నా గాయాలలో వేలు పెడితే కానీ నువ్వు నమ్మవా? అయ్యో, నా మాటను నువ్వు అతిక్రమిస్తున్నావే. చూచి నమ్మిన మీ అందరికంటే చూడకుండా నమ్మిన వారే మీకంటే ఎక్కువ ధన్యులు అన్నాడు. ఈరోజు వారికంటే అత్యధికమైన ధన్యతలు మనం ఉన్నాం. హల్లెలూయా. యేసు రూపం ఏంటో మనకు తెలియదు. యేసు ఎంత హైట్ ఉంటాడో మనకు తెలియదు. యేసు ఎలా ఉంటాడో మనకు తెలియదు. కానీ యేసు ప్రేమ నీకు తెలుసు. యేసు కృప నీకు తెలుసు. యేసు యొక్క ఆయన దయ నీకు తెలుసు. ఆయన జాలి నీకు తెలుసు. ఆయన చేసిన త్యాగము నీకు తెలుసు. అదే యేసు. యేసు ఎవరు? నా పాపాన్ని మోసినవాడు. యేసు ఏం చేయగలడు? నా జీవితాన్ని మార్చగలడు. యేసు ఎందుకు దిగొచ్చాడు? నా కోసమే. మట్టిలో ఉన్న నా జీవితాన్ని మహిమలోనికి ఎక్కించటానికి, ఈ మట్టిలోనికి వెళ్ళవలసిన ఈ బ్రతుకుని పరలోక రాజ్య మహిమలోనికి తీసుకుని వెళ్ళడానికి ఆయన నా కొరకే దిగొచ్చాడు. నా కొరకే అన్ని అనుభవించాడు. నా కొరకే సిలువను మోసాడు. నా కొరకే శ్రమ అనుభవించాడు. నా పక్షముగా తండ్రి యొద్దకు వెళ్ళి నేను అక్కడ ఉండటానికి నా కోసం నిలయాన్ని, నివాసాన్ని సిద్ధపాటు చేస్తున్నాడా. హల్లెలూయా. నా తండ్రి యొద్ద అనేకమైన నివాసములు కలవు. మీరు నాతో కూడా నివాసములో ఉండునట్లుగా నేను మరలా మీ వద్దకు వచ్చి మిమ్మల్ని తీసుకొని వెళ్ళుదును అన్నాడు. నువ్వు తీసుకొని వెళ్ళబడాలి అంటే శిష్యులలాగా తలుపులు తీసుకుని గట్టిగా ఇండ్లల్లో కూర్చుంటే కష్టం. మగ్దలేనే మరియ వలె ఏ దినముకు ఆ దినము ప్రభువుని వెతుకుతూనే ఉండాలా. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు వెతుకులాడుతూ ఉన్న ఈ తల్లి అక్కడ కూర్చొని ఏడుస్తుందంట, సాధించలేక. సమాధిలోకి వెళ్ళి చూస్తేనేమో సమాధి రాయి తొర్లించబడి ఉంది. అక్కడ ఎవరు లేరు. అక్కడ ఆయనతో చెప్తుంది ఏమని? నా యేసుని ఎవరైనా ఎత్తుకుని వెళ్ళారేమో అయ్యా, నా యేసుని ఎక్కడ పెట్టారో చెప్పండి, నేను ఎత్తుకొని వెళ్తాను. ఏం చేస్తుందట? చెప్పాలి. నా యేసు ఎక్కడున్నాడో చెప్పండి, ఎవరు తీసుకెళ్లారో చెప్పండి, ఎక్కడుంచారో చెప్పండి. మీరు నాకు సహాయం చేయకపోయినా పర్వాలేదు, కానీ ఎక్కడుంచారో చెప్తే నేను నా యేసుని ఎత్తుకొని వెళ్తానయ్యా. ఎక్కడికి వెళ్ళేది? అంత ఆసక్తి ఏంటమ్మా, అంత కృతజ్ఞత ఏంటమ్మా అని అంటే ఆవిడ జీవితమే ప్రభువుని గణపరిచే జీవితం. హల్లెలూయా, హల్లెలూయా. ఆవిడ జీవితమే ఫలితాన్ని నువ్వు చూడలేకపోతున్నావు. నువ్వు ఏ విషయంలో ఏ పనులు జరిగించి ఫలాన్ని పొందుకోలేకపోతున్నావు. అది ఏ పనైనా కావచ్చు. నా ప్రభువును నువ్వు కలిగి ఉంటే నిశ్చయముగా నువ్వు వాటన్నిటిని జయిస్తావు. హల్లెలూయా, హల్లెలూయా. అర్థమైందా? అర్థమైందన్న వారు స్తోత్రం చెప్పండి గట్టిగా, గట్టిగా చెప్పాలా. హల్లెలూయా,
నువ్వు యేసయ్యను వెతికితే యేసు నీకు దొరుకుతాడు. నువ్వు యేసు యందు నిలిచి ఉంటే యేసు నీ యందు నిలిచి ఉంటాడు. నువ్వు యేసయ్య వైపు చూస్తే యేసయ్య నీ వైపు చూస్తాడు. నువ్వు యేసయ్యకి నోరు తెరిచి మాట్లాడుతూ ఉండగా ఆయన నీకు ప్రత్యక్షమై ఆయన వాక్ శక్తితో నీతో మాట్లాడతాడు. ఆయన స్వరమును వినిపిస్తాడు. కానీ నీకు అందుకేం కావాలా? కృతజ్ఞత హృదయం కావాలా? నేను జయించలేకపోతున్నానయ్యా, నా వల్ల కావట్లేదంటే కృతజ్ఞత హృదయం లేదు నీకు. అందుకనే యేసు లేని జీవితంలో ఉన్నావు గనుక జయించలేకపోతున్నావు. మరి నేను జయించాలంటే ఏం చేయాలా? యోహాను రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 4వ వచనం ఒకరు చదవండి. యోహాను రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 4వ వచనం. ఓ చిన్నపిల్లలారా, మీరు దేవుని సంబంధులు, మీలో ఉన్నవాడు లోకములో ఉన్నవాని కంటే గొప్పవాడు గనుక మీరు మీ పరిస్థితులను జయించెదరు. హల్లెలూయా. 2 చేతులెత్తి బిగ్గరగా, మేము దేవుని సంబంధులము గనుక, మేము లోక సంబంధులము కాదు గనుక, మా ప్రభువైన దేవుడు మా పక్షముగా పాపపు స్థితిని కొట్టివేసి ఆ దోష శిక్ష పాప నియమ మరణములో నుండి మమ్మల్ని విడిపించి తన పరిశుద్ధాత్మను వరమును మా మీద కుమ్మరించబడిన తరువాత మేము లోక సంబంధులము కాదు, మేము దాస్యపు ఆత్మను పొందుకోలేదు, మేము మరలా భయపడి బానిసపు బ్రతకడానికి మేము మరలా లోకంలోనికి వెళ్ళిన వారము కాదు, కానీ మృత్యుంజయుడై మహాలోకములోనికి ఉన్నతమైన స్థలముల్లోనికి వెళ్ళి సింహాసనాసీనుడై ఉన్న ప్రభువైన యేసు క్రీస్తు యొక్క ప్రజలము గనుక, మాలో ఉన్నవాడు ఈ లోకములో ఉన్నవాని కంటే గొప్పవాడు గనుక మేము మా ప్రతి పరిస్థితిని జయించేవారమై ఉన్నాము. హల్లెలూయా. మరి నువ్వు జయించలేకపోతున్నావంటే నీలో గొప్పవాడు లేడు. అంతేనా కాదా? ఇక వాక్యం అదేగా. పాస్టర్ అమ్మలు పాస్టర్ గారులు చెప్పాలా? నువ్వు జయించలేకపోతున్నావంటే, ఒక విశ్వాసి జయించలేకపోతున్నాడంటే, ఒక దైవజనుడు జయించలేకపోతున్నాడంటే, ఒక దైవజనురాలు నిద్రమత్తునే జయించలేకపోతున్నాడంటే కారణం ఏంటంటే లోకంలో ఉన్నవాడు గొప్పవాడు కదా, ఇక లోకంలో ఉన్నవానికంటే మాలో ఉన్నవాడు గొప్పవాడు కదా, ఆ గొప్పవాడిని మేము కలిగిలేము. అందుకనే మేము వాటికి బానిసలు అయిపోతున్నాం. ఎవరికి? నిద్రమత్తుకి. ఎవరికి? నీరసానికి. మరి ఇదేంటి? అపోస్తలుడైన పౌలు గారేమో మీలో ఒక గొప్పవాడు ఉన్నాడని చెప్తున్నాడు. ఆయనే కాదు, నేను కూడా మీతో చెప్తున్నాను, మరణమును గెలిచి తిరిగి లేచిన ఆ గొప్ప దేవుని ఆత్మ మీలో నివసించుచున్నాడు. హల్లెలూయా. కాబట్టి నా ప్రియమైన దేవుని ప్రజలారా, దేవుని సేవకులారా, మనందరము కూడా ఐగుప్తు దేశంలో నుంచి విడిపించబడిన ఇజ్రాయేలీలను పోలిన వారమై ఉన్నాము. అంతకంటే అధికమైన దేవుని ప్రజలమై ఉన్నాము. ఆ ప్రజలని ప్రభువు ఎక్కడికి తీసుకొని వెళ్ళడానికి వారిని విడిపించాడు చెప్పండి? పాలు తేనెలై ప్రవహించే వాగ్దాన భూమికి. చెప్పండి అందరూ, వాగ్దాన భూమిలోకి. చెప్పాలా? ఇక వాగ్దాన భూమి అని చెప్పలేని వాళ్ళందరూ ఇక ఈ భూమి మీదే ఉంటారు అనుకుంటా. వాగ్దాన భూమికి వారిని నడిపించడానికి ఆ ఐగుప్తుల నుంచి ప్రభు వారిని విడిపించాడు. ఈరోజు మన పాపములో నుంచి, మన దయ్యపు శక్తుల్లో నుంచి ప్రభు మనల్ని విడిపించింది ఏ వాగ్దాన భూమిలోకి తీసుకెళ్ళడానికి? పరలోక రాజ్యములోనికి తీసుకొని వెళ్ళడానికి. ఆ పరలోక రాజ్యముతో, ఆ పరలోక రాజ్యానికి నువ్వు ఎవరితో ప్రయాణమయ్యావు? చెప్పాలి. శబాష్ చెప్పాలి. ఎవరితో నీ ప్రయాణం పరలోకానికి? రత్నం పాస్టర్ గారితోనా? జాషువా గారితోనా? కాదు. మరి ఎవరితో? ఆ సేవకుని నా కొరకు ఏర్పాటు చేసిన ఒక యజమానునితోనే, నా ప్రభువైన యేసుతో పరలోక రాజ్యానికి నేను ప్రయాణమై కొనసాగించబడుతున్నాను గనుక, ఆయన పరలోక రాజ్యానికి వెళ్ళటానికి నన్ను అడ్డుకొనుచున్న దానిని దేనినైనా నేను జయిస్తాను. ఎందుకంటే నేను పొంది ఉన్న ఆత్మ పిరికితనమైన ఆత్మ కాదు. నాలో ఉన్నవాడు శక్తిహీనుడు కాదు, నాలో ఉన్నవాడు బలహీనుడు కాదు, నాలో ఉన్నవాడు మరణమును సైతము జయించి తిరిగి లేచినవాడు. ఆ గొప్పవాడిని సహాయమును పొంది, ఆ గొప్పవాడై ఉన్న దేవుని ఆత్మకు అప్పగించుకొని, ఆయన మాట ద్వారా, ఆయన వాక్యము ద్వారా నడిపించబడుతూ, ఆయన ఎదుట తగ్గించుకొని దీన మనసు కలిగి ఆయన రాజ్యానికి చేర్చబడటమే నా విశ్వాసానికి గమ్యము. హల్లెలూయా. సో ఎంతమంది ఆ నిర్ణయం తీసుకుంటారు చెప్పండి? నేను నా యేసుతో కొనసాగించబడుతున్నాను. ఎక్కడికి? అరే చెప్పండి, ఎక్కడికండి? దావీదు పట్టణానికా? మరి ఎక్కడికి? పరలోక రాజ్యానికి. నవ్వుతున్నారేంటి?
తెలియట్లేదా? మీరు ఎందుకు భక్తి చేస్తున్నారో మీకు అర్థం కావట్లేదా? ఎందుకు భక్తి చేస్తున్నారో అర్థం కానంత నిస్పృహలో ఉన్నారా? యేసయ్యతో ఎక్కడికి వెళ్తున్నామమ్మా? మరి పరలోకం అని చెప్పడానికి కూడా దైవజనుడే మిమ్మల్ని బలవంతంగా ఒప్పియాల్సి వస్తుందిగా. హల్లెలూయా. ఏమో ఆనాడు ఇస్కరియోతు యోధాకి చెప్పినట్టే ఉంది. ఇగో వీడే 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 అంటే అస్సలు ఒప్పుకోట్లా. నేనా? అస్సలు కాదు నేను అని అంటున్నాడు. హల్లెలూయా. కాబట్టి నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభువు పక్షంగా నిలిచి నేను మీతో చెప్పేది ఏంటంటే, లోకంలో ఉన్నవానికంటే మనలో ఉన్నవాడు గొప్పవాడు. అందరూ కలిసి ఈ మాట చెప్పండి. లోకములో ఉన్నవానికంటే అందరూ కలిసి. అలా కాదు, అలా కాదు, నేను చెప్పిన తర్వాత చెప్పాలి. లోకములో ఉన్నవానికంటే నాలో ఉన్నవాడు గొప్పవాడు. నాలో ఉన్న గొప్పవాని సహాయముతో ఈ లోకాన్ని నేను జయిస్తాను. జయించిన ఈ విజయము నా ప్రభువైన యేసుదే. హల్లెలూయా. ఇక నుంచి మీరు లోక సంబంధులు కారో. మరి ఏ సంబంధులు? జయించిన వాని సంబంధులమై ఉన్నాము. ఆయన జయించాడు కనుక మేము కూడా సమస్తాన్ని జయిస్తాము. మేము లోకాన్ని జయిస్తాము, మా శరీరేచ్ఛని జయిస్తాము, మా రోగాన్ని జయిస్తాము, ఆ దయ్యపు క్రియల్ని జయిస్తాము. అలా కాకుండా ఇప్పుడేమో మందిరంలో జయిస్తాము జయిస్తాము జయిస్తామని చెప్పి ఇంటికి పోగానే కడుపులో పిలవగానే అమ్మా యేసయ్య నా పరిస్థితి నీకు తెలుసుగా నాయన, స్తోత్రాలు వందనాలు. ఎక్కడున్న వందనాలు స్తోత్రాలట? మందిరంలో చెప్పావు కదమ్మా అని ప్రభు ఆత్మ నీలో ఉండి చెప్తాడు. మందిరంలో చెప్పావు, ఇప్పుడు ఏమైందని. అప్పుడంటే మరి అప్పుడు అయ్యగారు చెప్పమన్నాడు, అందుకే చెప్పినయ్యా. మరి ఇప్పుడు నేను ఉన్నాను కానీ పక్కన అంటే నాకు కనబడట్లేదుగా. అందుకనే మరి ఎక్కడుండి ప్రార్థన అట, ఇలాంటి వాళ్ళ ప్రార్థన. ఇది ఒక్క మాట చూపించి నేను ముగిస్తాను. చూడు, పరమగీతములు 3వ అధ్యాయము 1వ వచనం చదవండి. పరమగీతములు 3వ అధ్యాయము 1వ వచనం. రాత్రివేళ పరుండియుండి నేను నా ప్రాణప్రియుని వెదికి తిని, వెదకినను అతడు నాకు కనబడక ఉండెను. కనబడ్డా? కనబడలేదా? ఇక మరి దేవుని మందిరానికి వచ్చి వాక్యానుసారంగా నువ్వు వెతికితే నీకు కనబడతాడు. అలా కాకుండా దేవుని మందిరంలోనేమో నేను జయించేవాని ఆత్మని పొంది ఉన్నానని చెప్తాం. ఇంటికి పోయామో చక్కగా రాత్రివేళ బెడ్ మీద పడుకొని, నాయన నా పరిస్థితి తెలుసు కదా, నాకు దొరకొచ్చుగా. ఎక్కడున్నావు ప్రభు? నా రోగస్థితి దయ్యం పట్టింది నాయన. మరి ప్రభువేమో మోకాల్లోనే ప్రార్థన చేయాలని గెత్సేమని తోటలో మాదిరి చూపిస్తే మనమేమో అట్టట్ట అస్సలు సహకరించట్లేదయ్యా, పడుకొనే చేస్తానయ్యా. బాగా చెప్తారు పాస్టర్ గారులకి, విశ్వాసులు బాగా చెప్తారు, అయ్యా నేను మందిరానికి రావట్లేదు అనుకుంటున్నావు అంతేనా? పడుకున్నప్పుడు కూడా నా దేవునికి ప్రార్థన చేస్తానంటారు. పడుకునే ప్రార్థన నిన్నెవరు చేయమన్నారు? అసలు చెయ్యకు, ఏముంది? మరి ఎప్పుడట ఆవిడ వెతికేది? అప్పుడు వెతికినా దొరకలేదంట. ఇక దొరకకపోయేసరికి తన పరిస్థితి విషమించిన తర్వాత ఇక అప్పుడు లేచి, ఇక ఇప్పుడు నేను బయటికి వెళ్తాను, ఇప్పుడు నేను వెతుకుతానని చెప్పి లేస్తుంది. ఇక అప్పుడు హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి మీరు జయించిన దేవుని ఆత్మను పొంది ఉన్నారు. మీరు ఎక్కడ కూడా చల్లార్చబడద్దు, ఎక్కడ దేనికి కూడా మీరు చోటు ఇవ్వద్దు, దేనికి అప్పగించబడద్దు, దేనికి లోపడద్దు. కేవలము నీ విశ్వాసమునకు ఒక కర్త ఉన్నాడు, దానిని కొనసాగించే యేసు వైపు మాత్రమే చూడాలి. ఆయనతో కలిసి ఆ రాజ్యానికి ప్రయాణం చేయాలి. హల్లెలూయా. అందరం లేచి నిలబడదాం, అందరం పైకి లేచి నిలబడి ఈ విశ్వాసపు జీవితంలో ఎన్ని ఇబ్బందులు కలిగినా, ఎన్ని ఆటంకములు కలిగినా జయించినవని ఆత్మను నేను పొంది ఉన్నాను గనుక నేను మరలా భయపడటానికి దాస్యపు ఆత్మను పొంది ఉండలేదు, స్వీకృత పుత్రాత్మను అనగా దత్తపుత్రాత్మను పొంది ఉన్నాను గనుక నా యేసు వలన నేను నూతనముగా జన్మించి ఉన్నాను గనుక నాలో పాపము లేదు, దుర్నీతి లేదు గనుక నేను దేనికి భయపడకుండా నేను నాకు అడ్డుపడుతున్న ప్రతి దానిని జయించడానికి నాలో ఉన్నవాడు గొప్పవాడు. ఆ గొప్పవాని శక్తిని నేను ఆశ్రయించి ఆ గొప్పవాని వైపు నేను చూస్తూ నా దేవుని రాజ్యానికి నేను వెళ్ళాలి అని ఒక మంచి ప్రార్థన, ఒక మంచి తీర్మానం తీసుకో బిడ్డ, ఒక మంచి తీర్మానం తీసుకో. ప్రతి ఒక్కరు అందరూ లేచి నిలబడాలి ప్రభు సన్నిధిలో. ఏ ఒక్కరు కూడా నిర్లక్ష్యంగా ఉండొద్దు. థ్యాంక్ యూ జీసస్. బలహీనత కలిగిందా, శోధన వెంటాడుతుందా, అయినా పర్వాలేదు, ప్రభువు యందు ఆనందిస్తూ నీ ముందు ఉంచబడిన పరుగు పందెములో ఓపికతో పరిగెత్తు. ఆ పరుగు ముగిసిన తదుపరి
నీకు ఒక మంచి బహుమానమును నా ప్రభు సిద్ధపరిచి నేను కలుసుకుంటాడు అక్కడ. అటువంటి నిరీక్షణ పొందుకో బిడ్డ. కన్నులు మూసుకోవాలి, కన్నులు మూసుకోవాలి, కన్నులు మూసుకోవాలి. ప్రార్థన చేద్దాం. అయ్యా, ఇన్ని రోజులు నేను ప్రతి బలహీనతకు అప్పగించుకున్నాను. చిన్న చిన్న విషయాలకు లోబడిపోయాను, చిన్న చిన్న బలహీనతల దగ్గర ఆగిపోయాను. కానీ ఇప్పుడు నేను ఎరిగి ఉన్నాను. నేను మగ్దలేనే మరియ వలె కూర్చొని మూలిగి కృంగిపోయి ఏడ్చినను సరే, నీవు నా వెనక తట్టు నిలబడి, అమ్మా ఎందుకు ఏడుస్తున్నావో, నీవు లేచి కొనసాగించబడు, నీవు లేచి నడువు. నువ్వు దేని కొరకైతే ప్రార్థన చేస్తున్నావో ఆ ప్రార్థన తప్పక నేను వింటున్నాను. నీ ప్రార్థన ఆలకించి నేను నిశ్చయముగా నిన్ను స్వస్థపరుస్తాను, నీవు అడిగినది నీకు ఇస్తాను అని చెప్పిన నా దేవా నీకు స్తోత్రాలు అని ప్రతి ఒక్కరు కూడా ప్రభు వైపు చూస్తూ సంతోషముగా కేవలము మొకస్తుతి మాత్రం చేయొద్దు, సంతోషముగా ప్రతి ఒక్కరు కూడా చప్పట్లు కొడుతూ, కనులు మూసుకుని అలాగే చప్పట్లు కొడుతూ సంతోషముగా, నీకు ఎన్ని కష్టాలు కలిగినా, ఎన్ని ఇబ్బందులు కలిగినా కూడా నువ్వు చేయాల్సింది ఒకటే. దావీదు వలెనే నాట్యమాడి తండ్రిని స్తుతించెదమో, దావీదు వలెనే నాట్యమాడి తండ్రిని స్తుతించెదమో. చప్పట్లు కొట్టాలా? యేసయ్యా స్తోత్రములు, యేసయ్యా స్తోత్రము. ఆమేన్. ఎవరి స్వరాలు వినబడట్లా? జయించేవారు మౌనంగా ఉండరు, జయించేవారు స్వరములు తెరిచి ప్రభుని స్తుతిస్తారు. దావీదు వలెనే నాట్యమాడి తండ్రిని స్తుతించెదమో, దావీదు వలెనే నాట్యమాడి తండ్రిని స్తుతించెదమో. తంబురతోనూ సితారతోనూ తండ్రిని స్తుతించెదమో, తంబురతోనూ సితారతోనూ తండ్రిని స్తుతించెదమో. యేసయ్యా స్తోత్రములు, యేసయ్యా స్తోత్రములు. అందరూ కలిసి యేసయ్యా స్తోత్రములు, యేసయ్యా స్తోత్రములు. దావీదు వలెనే నాట్యమాడి తండ్రిని స్తుతించెదమో, దావీదు వలెనే నాట్యమాడి తండ్రిని స్తుతించెదమో. కష్టము కలిగిన నష్టము కలిగిన తండ్రిని స్తుతించెదమో. స్వరములెత్తి, కష్టము కలిగిన నష్టము కలిగిన తండ్రిని స్తుతించెదము. యేసయ్యా స్తోత్రము, యేసయ్యా స్తోత్రము, యేసయ్యా స్తోత్రములు, యేసయ్యా. తండ్రిని స్తుతించెదము. గ్లోరీ హో. దావీదు వలెనే నాట్యమాడి తండ్రిని స్తుతించెదము. పరిశుద్ధ రక్తముతో పాపము కడిగిన తండ్రిని యేసయ్యా ప్రభువును వెతకాలి అని మాతో మాట్లాడిన దేవుడవు, నీ మాటకు అప్పగించుకున్న జీవితాలు ఫలభరితముగా మార్చబడి
నీవు మాకు ఏ ఏ సంగతులు ఆజ్ఞాపించితివో మాతో మాట్లాడితివో ఆ సంగతులలో మేము దేనిని కూడా అతిక్రమించకుండా ఆ మాటను బట్టి మేము నడిపించబడుతూ నీతో కలిసి ఈ లోకమును జయిస్తూ నీతో కలిసి నీ పరలోక రాజ్యముల నిత్య జీవమును పొందుటకు ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరికి ఆ కృపను అనుగ్రహించండి. నీ దాసుడునైన నన్ను జ్ఞాపకము చేసుకున్న అల్పుడను అయోగ్యుడును, నేను నిష్ప్రయోజకుడైన దాసుడను, నేనేమై ఉన్నానో అది నీ కృప నీ దయ. ఇంకను నాయన ఈ పరిచర్యలను విస్తరింపచేయండి. నీ దాసుడు రత్నమయ్య గారు ఏ విధముగానైతే ఈ ఉపవాస ప్రార్థనలు ప్రతిష్ఠించి ఉన్నారో ఇంకను నాయన నీ కుటుంబాలని దీవించండి, ఈ పరిచర్యను విస్తరింపచేయండి. నీ దాసుడు ఏ ఆశ కలిగి అయితే ఈ ఉపవాస దినాలు ప్రతిష్ఠించి ఉన్నాడో అనేక సేవకులు ఈ ఉపవాస ప్రార్థనల ద్వారా మండించబడాల. యేసు నామములో వారి హృదయాలు తెప్పరిలునుగాక, యేసు నామములో వారి హృదయాలు మండునుగాక, యేసు నామములో వారందరూ కూడా దేవుని ఆత్మచేత నడిపించబడుతూ లోకమును దేవుని వశము చేయుదురుగాక. ఆ విధమైన నీ ఆత్మాభిషేకముతో కుమ్మరించి నీవు మహిమ పొందమని యేసు నామములో వేడుచున్నాము తండ్రి, ఆమేన్. కలుగుగాక. మంచి వర్తమానం విన్నాము. దేవుడు మరియు ఈస్టర్ యొక్క పునరుద్ధానపు యొక్క మెసేజ్ దైవజనులు మరి మనకు మంచి వర్తమానం ఇచ్చారు. హల్లెలూయా. మరి దేవుని యొక్క బిడ్డలారా, మనం కూడా యేసుప్రభు మన కొరకు మరణించి తిరిగి లేచినాడు కనుక మరి ఆయనను బట్టి మనము ఆ పునరుద్ధానం గురించి ఇతరులకు సాక్ష్యం చెప్పే బిడ్డలు ఉండాలి. మరి దైవజనులు యవ్వన సేవకుడు మోషే గారు వచ్చి చివరి ప్రార్థన చేస్తారు. తర్వాత దైవజనులు ఎంఎస్ రత్నం గారు ఆశీర్వాదంతో ఈ యొక్క కూడికను ముగించుకుందాము. మంచి వర్తమానము మనకు దైవజనులు జాషోపాల్ గారు ఇచ్చారు. గంటం బావు చెప్పు వారు దేవుని యొక్క ఆత్మచేత ప్రేరేపించబడి చెప్పాడు. అందుని బట్టి దేవునికి వందనాలు. బాగా వేడుంది, అయినా సరే మనం బలహీనంగా ఉన్నా కానీ ఆత్మ బలంగా ఉంది. శరీరం బలహీనంగానే ఆత్మ బలంగా ఉన్నది. హల్లెలూయా. మంచి వర్తమానం మనం విన్నందుకు దేవునికి వందనాలు. అందరం కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేద్దాం. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. పరిశుద్ధుడా పరిశుద్ధుడా పరిశుద్ధుడా, మహోన్నతుడా మహాగణుడా, గొప్ప దేవానికే స్తోత్రము నాయన. అయా పరిశుద్ధుడా, నిన్ను వెతికే భాగ్యమును మీరు మాకు దయచేయండి. అయా పరిశుద్ధుడానికి స్తోత్రము నాయన. మేము సమాధుల వైపు చూస్తున్నాము. అయా పరిశుద్ధుడా, మేము లోకం వైపు చూస్తున్నాము. మేము మృత సంబంధమైన ప్రతి ఒక్క క్రియ వైపు, కార్యం వైపు మేము చూస్తున్నాము నాయన. సజీవుడమైన నీ వైపు చూసుట కృప చూపించండి. అయా నీకే వందనాలు. అయా నీ సేవకుని ద్వారా మా అందరితో మీరు మాట్లాడినందుకు నీకు స్తోత్రాలు. అయా పరిశుద్ధాత్మ దేవానికే వందనాలు. అయా నీ యందు భయభక్తులు కలిగి నీ వైపే విశ్వాసంతో మేము ముందు కొనసాగుట కృప చూపించండి. నిరీక్షణ గలవారమై, విశ్వాసము గలవారమై అయా ప్రతి ఒక్క విషయంలో ముందుకు కొనసాగుట కృప చూపించండి. మాలో ఉన్నటువంటి అల్ప విశ్వాసమును, చీకటిని, శోధనను దూరపరచండి ప్రభువానికి స్తోత్రాలు. అయా పేతురు అయితే అయా అల్ప విశ్వాసముతో అయా పరిశుద్ధుడా నమ్మలేక ఉన్నాడు ప్రభువానికి స్తోత్రాలు. ఇది నిజమా, ఇది జరిగిందా అని అనుకున్నాడు ప్రభువానికి స్తోత్రాలు. అయా తోమా అయితే అయా నేను పరీక్షించాలని చూశాడు ప్రభువా. అయా నీ గాయములను వెతికి ఉన్నాడు నాయన, నిన్ను గాయపరిచి ఉన్నాడు. మళ్ళీ అయా పరిశుద్ధుడా మాలో అలాంటి అవిశ్వాసం, అల్ప విశ్వాసం ద్వారా నిన్ను గాయపరచకుండా కృప చూపించండి. అయా పేతురు అయితే అయా నీ చేతులను గాయపరిచాడు, కానీ మా యొక్క అల్ప విశ్వాసముతో, అవిశ్వాసముతో, అపనమ్మకముతో నీ హృదయాన్ని మేము గాయపరుచున్నాం ప్రభువా. అయా మాలో విశ్వాసమును, బలమును, శక్తిని మీరు దయచేయండి. ఆత్మానుసారమైన జీవితాన్ని మీరు మాకందరికీ మీరు అనుగ్రహించండి ప్రభువానికి స్తోత్రాలు. నీ బలమైన ఆత్మ చేత, నీ బలమైన శక్తి చేత అయా మీరు మమ్మల్ని అందరినీ నడిపించండి ప్రభువానికి స్తోత్రాలు. అయా బలహీనులై, నిద్రబోతులై, అయా పరిశుద్ధుడా అయా తిండిబోతులై ఎంతోమంది ఉన్నారు ప్రభువానికి స్తోత్రాలు. అయా నిన్ను గ్రహించలేకుంటున్నారు ప్రభువా. అయా ఏమి తిందుమా, ఏమి త్రాగుదమా అని సుఖించుచున్నారు ప్రభువానికి స్తోత్రాలు.
అయా పరిశుద్ధుడానికి వందనాలు. ఈ కోతకాల సమయమున అయ్యే పంట కోసే సమయమున అయా పరిశుద్ధుడా మా మంచముల మీద అయా పరిశుద్ధుడా మేము పరుండకుండా అయా పరిశుద్ధుడా పొలములో మేము పనిచేయులాగున గొప్ప కార్యమును జరిగించండి. అయానికి ఉన్న నీ సేవ నీ యొక్క సేవ అనేటటువంటి ఒక పెద్ద పొలములో మేము పనిచేసే భాగ్యమును మీరు మా దయచేయండి. కోత విస్తారముగా ఉన్నది, పనివారు కొద్దిగా ఉన్నారని మాట ఇచ్చిన దేవా. అయా పరిశుద్ధుడా పనిలో కోత కొరకు మేము ముందుకు కొనసాగుట కృప చూపించండి. అయా పరిశుద్ధుడానికి స్తోత్రాలు. ఎన్నో మందిరాలు అయా